మనకి మంచి మనోబలం ఉంటే, ఆశతో ఉండగలిగితే మన శరీరం అద్భుతాలను చేయగలదనేది నా నమ్మకం. రేపనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు చనిపోయారంటే చనిపోయినట్టే. కానీ జీవితం ఉన్న చోట ఆశ ఉంటుంది. ఆశకు ఎందుకు ఒక అవకాశం ఇవ్వకూడదు? దానివల్ల మనకు పోయేదేమీ ఉండదు. నా ప్రియమిత్రమా, నేను జీవించి ఉన్నాను. సో ఆ విధంగా ఎడ్డీ జాకు తను పెళ్లి చేసుకోవడము, తనకి కొడుకు పుట్టడము, ఆ కొడుకులో వాళ్ళ తండ్రిని చూసుకోవడము, అలా మనవళ్ళు, ముని మనవళ్ళతో అందమైన అద్భుతమైన జీవితాన్ని జీవించాడు ఎడ్డీ జాకు. సో ఆ విధంగా ఎడ్డీ జాకు ఆ నరక యాతన నుంచి బయటపడి 100 సంవత్సరాలు కాదు 101 సంవత్సరాల అద్భుతమైన జీవితాన్ని గడిపి అక్టోబర్ 12, 2021 ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చనిపోయాడు. సో ఎడ్డీ జాకు అంతటి నరకయాతను అనుభవించి మృత్యు అంచుల వరకు పోయి వచ్చిన తర్వాత కూడా అంత అద్భుతమైన జీవితం జీవించాడంటే దానికి కారణం తన జీవితాన్ని అందంగా మలుచుకున్నాడు కాబట్టి ఆనందంగా జీవించాడు. సో మనం కూడా చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న సమస్యలకే జీవితాన్ని అర్ధాంతరంగా ఊహించుకోకుండా మన జీవితాన్ని అందంగా, ఆనందంగా మలుచుకుందాం. సో ఈ బుక్ నుంచి చాలా నేర్చుకునే విషయాలు ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా చదవండి. జీవితం ఎక్కడ ఉంటే ఆశ అక్కడ ఉంటుంది. ఎక్కడ ఆశ ఉంటే అక్కడ జీవితం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.